దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ 2025లో నువ్వు ఎంత ఆశ పెట్టుకుని ఉన్నావో, ఎంత నిరాశగా చూస్తున్నావో, దేవుడు నీకన్నీ ఈ 2026లో నీకన్నీ సఫలపరుస్తున్నాడు. నువ్వు ఈ సంవత్సరం అంతా బాధపడ్డావా, కన్నీళ్ళతో ఉన్నావా, దేవుడు నాకేం చేస్తం లేదని అడుగుతున్నావా, దేవుడిని శోధిస్తున్నావా? నీకు దేవుడు అన్ని ఇచ్చే సమయం దగ్గరలోనే ఉంది. ఈ 2026లో నువ్వు ఏది పట్టుకుంటే అది దేవుడు నీకు సఫలపరుస్తాడు. నీకు పోయినవన్నీ రెట్టింపు నీకు దేవుడు ఇస్తారమ్మా. యోబు గారు ఎన్నో పోగొట్టుకున్నాడు, అన్ని రెట్టింపు ఇచ్చాడు దేవుడు. నీకు అన్ని రెట్టింపు పోతున్నాడు దేవుడు 2026లో. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. కన్నీళ్ళు పెడుతున్నావా, బాధపడుతున్నావా, దుఃఖపడుతున్నావా, శ్రమ పడుతున్నావా? ఏం వద్దమ్మా. దేవుడు నీ పక్షాన్ని, నీ కుడి పక్కని మాట్లాడుచున్నాడు. నీకు తోడుగా, నీడగా, అండగా, కోటగా ఉన్నాడమ్మా. నాకు ఎవరు లేరని బాధపడుతున్నామేమో. అమ్మా, దేవాది దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడు. మనుషులు ఎవరైనా సరే ముంచి వేస్తారు, తొక్కు వేస్తారు, కానీ దేవుడు లేవనెత్తుతాడు. పేతురు గారు సముద్రంలో అది చూసినప్పుడు, మునిగిపోయినప్పుడు చెయ్యి పెట్టి లేవదీశాడు. దేవుడు అలాగే నిన్ను లేవనేస్తాడు. నీ ఆశలన్నీ నిరాశపో, అన్ని విజయం పొందుతావు, అన్ని బాగుంటావు. నీకు దేవుడు అన్ని ఇస్తాడు, నీకు అన్ని దేవుడు సఫలపరుస్తాడు. దేవుడి నామంలో నువ్వు దీవింతావు. నీ పిల్లల చదువుల కోసం, నీ భర్త కోసం అన్ని శ్రమ పడుతున్నావేమో. నాకు అది లేదు, నీకు ఇది లేదని నువ్వు శ్రమ పడుతున్నావేమో. ఏ దిగులు పడకు, అన్ని నీకు పరమదేవుడు అన్ని సిద్ధపరిచి ఉంచాడు. ఈ 2026లో మంచి బహుమానం నువ్వు చూస్తున్నావు, మంచి ఇల్లు కట్టుకోబోతున్నావు, మంచి వ్యాపారం చేయబోతున్నావు. నీ వ్యాపారం కొనసాగుతుంది, నీ కొడుకులకు ఉద్యోగాలు వస్తాయి, నీ పిల్లలకి, నీ కుమార్తెలకి పెళ్ళిళ్ళు అవుతాయి. నువ్వేమీ భయపడకు. మీరు ఏదనుకుంటున్నారో ఈ 2026లో అన్ని సఫలపరిచే దేవుడు మీ పక్షాన్ని, మీ తోడుగా, మీ నీడగా నిలబడి మీ ఇంటిలోకి వస్తాడమ్మా. దేవాది దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.